హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది బస్ భవన్ కు ముట్టడించారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. మేము లోపలికి రావాలా, సజ్జనార్ బయటికి వస్తారా అని భారీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. అఖిల భారత విద్యా పరిషత్ ఆధ్వర్యంలో బస్ భవన్ ను ముట్టడించారు. వేలాది మంది విద్యార్థులు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది బస్ భవన్ ను ముట్టడించారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. మేము లోపలికి రావాలా, సజ్జనార్ బయటికి వస్తారా అనే నినాదాలతో కూడా భారీ నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్ భవన్ అయితే ముట్టడించారు. పెద్ద ఎత్తున ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో బస్ భవన్ బైఠాయించారు. కొంతమంది విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక బస్ పాస్లపై ప్రధానంగా ఛార్జీలు పెంచడం ఏంటి, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బస్ పాస్లపై ఛార్జీలను పెంచింది. దాదాపుగా 20% పైగా ఛార్జీలు పెంచడం పట్ల విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్ భవన్ కి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి విద్యార్థులు బస్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. వాళ్ళకు ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా ఆర్టీసీ ఎండీ బయటికి రావాలి, విద్యార్థులతో మాట్లాడాలి, అంతేకాకుండా పెంచినటువంటి బస్ పాస్ల ఛార్జీలను కూడా తగ్గించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక కొంతమంది విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ అప్పటికే పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక మరికొంతమంది ఏబీవీపీ నాయకులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగానే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇక ఏబీవీపీ విద్యార్థులు బస్ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం, అక్కడికి వచ్చి వాళ్ళ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత తలెత్తిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి ఏబీవీపీ నాయకులతో పాటు విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్, అదేవిధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకైతే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవైపు తాము శాంతియుతంగా బస్ ఛార్జీలను అంటే పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తుంటే పోలీసులతో ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తుంది అని చెప్పేసి కూడా ఏబీవీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడం, అక్కడ కొంత తోపులాట, పోలీసులతో ఏబీవీపీ నాయకులు వాగ్వాదానికి కూడా దిగారు. తాము విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేస్తున్నాం, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా పోలీసులని విద్యార్థి సంఘ నేతలైతే ప్రశ్నిస్తారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసుల కంచి ఇటు ముషీరాబాద్, అదేవిధంగా చిక్కడపల్లి, ఇక మిగతా పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.